హిందూ నాగరికత అతి ప్రాచీనమైన నాగరికత. అలాంటి మన దగ్గర వచ్చి ప్రపంచం మొత్తం చదువుకున్న రోజులు. రాను రాను ఇవన్నీ కూడా అనేక దాడులతో, లేకుంటే వేరే వాళ్ళ పరిపాలనలు ఇవన్నీ కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. అలాంటి ఒక్కొక్క దాన్ని మళ్ళీ గుర్తింపు తేవడమే కాకుండా ప్రపంచానికి దీని విలువ చాటి చెప్పించి వాళ్ళు కూడా అమలు చేసే విధంగా తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఈరోజు మనం చూస్తే ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా 2014 డిసెంబర్లో యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఆమోదించి ప్రపంచం అంతా జరపాలని నిర్ణయం తీసుకునే పరిస్థితి తీసుకొచ్చారు. దాని ప్రాముఖ్యత చెప్పడం, అదే మరిగా ఆ ప్రాముఖ్యత వాళ్ళు గుర్తించే విధంగా చేయడం, దానిపైన ఇదొక ఇంటర్నేషనల్ ఈవెంట్ కింద ఒకరోజు ప్రత్యేకంగా కేటాయించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసే పరిస్థితికి వచ్చారు. ప్రతి సంవత్సరం ఈ యోగా 7 నుంచి 8 గంటలు ఫిక్స్డ్ టైంలో ప్రపంచంలో అన్ని దేశాల్లో, భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో జరుపుకునే కార్యక్రమం. ఈ కార్యక్రమం ఈ సంవత్సరం థీమ్ ఆఫ్ దిస్ ఇయర్ యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్. ఇది చాలా మనందరికి కూడా, ప్రతి ఒక్క వ్యక్తికి సంబంధించిన విషయం. ఇది కూడా మనం చూస్తే కొద్ది మందికో, కొన్ని ప్రాంతాలకో, కొన్ని మతాలకో కాదు, హోలిస్టిక్ వెల్ బీయింగ్. ఒక మనిషి యొక్క జీవితంలో ఒక విధంగా చెప్పాలంటే ఒక మెరుగైన జీవన ప్రమాణాలకు నాంది, బెటర్ లివింగ్ కి పునాది ఈ యోగా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందరి జీవితాల్లో యోగా అనేది ఒక పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ కావాలి. ఈరోజు అందరూ టెన్షన్లో, స్ట్రెస్తో ఈ యొక్క కాంపిటేటివ్ వరల్డ్లో పరిగెత్తున్నాం. టెక్నాలజీ వల్ల ఇంకా ఈ టెన్షన్ పెరుగుతూ ఉంది, స్ట్రెస్ పెరుగుతూ ఉంది, లైఫ్ మెకానికల్గా అయిపోతూ ఉంది, రిలాక్సేషన్ లేని పరిస్థితులు వస్తున్నాయి. అన్నీ ఉన్నా కూడా ఎక్కడో లోటు, ఆ లోటే ఈ స్ట్రెస్. అందుకనే ఈరోజు వీటికన్నిటికీ పరిష్కార మార్గం, హీలింగ్ ఫ్యాక్టర్ యోగా. దీన్ని ఒక పెద్ద ఎత్తున చేయాలనే ఉద్దేశంతో ఒక రోజేదో సింబాలిక్గా చేయడం, లేకుంటే ఫోటోల కోసం చేయడం, ఈవెంట్ కోసం చేయడం కాదు. ఇది ప్రతి ఒక్కరిలో ప్రగాఢమైనటువంటి మార్పు తీసుకొచ్చే విధంగా, వాళ్ళ జీవన శైలిలో భాగంగా ఉండేట్టుగా, అంటే ఇట్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ దర్ లైఫ్. దీన్ని మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కూడా చాలా ఇన్స్టిట్యూషన్స్ పనిచేస్తున్నాయి, చాలా మంది మనం చేస్తున్నాం. అయితే అందరినీ కలిపి ఒక మంత్ లాంగ్ ఈ రోజు నుంచి ప్రారంభం అవుతుంది. ఏడాది పాలనలోనే సూపర్ 6 సింగిల్ రన్స్ కూడా తీయట్లేదు. ఏడాది పాలనలోనే కూటమి ప్రభుత్వం జనాల్లో ఫేడ్ అవుట్ అయిందని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. దానికి ఇంతమంది జనం వచ్చి ఈ కార్యక్రమాన్ని, ఈ రోజు ఈ వెన్నుపోటు దినాన్ని అండగా నిలబడి ప్రొటెస్ట్ చేస్తూ రోడ్డెక్కారంటేనే స్పష్టంగా ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వ పరిస్థితి, ఈ కూటమి ప్రభుత్వం యొక్క పాలన పరిస్థితి ఏంటనేది ఈరోజు అర్థమవుతా ఉంది. ఎట్ ది సేమ్ టైం మనం చూస్తూ ఉన్నాము, సూపర్ 6 అన్నారు, సూపర్ 7 అన్నారు, అనేక మాటలు చెప్పారు. ఈరోజు ఎంతోమంది ఆశతో ఇచ్చినటువంటి హామీల గురించి,
ప్రజలు అన్ని వర్గాల వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆడబిడ్డని ఇదని చెప్పి 1500 చొప్పున ఇస్తానన్నారు కదా ఆడబిడ్డలకు. ఈరోజు ఎంతో మంది మహిళలు ఎదురు చూస్తూ ఉన్నారు. పెన్షన్లని ఆ అవతాతలకు ఆశ పెట్టారు కదా, 50 ఏళ్ల నుంచే పెన్షన్ ఇస్తామని. ఆ అవతాతలు కూడా ఈ రోజున ఆ పెన్షన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. అలాగే రైతులకు రైతు భరోసా లాగా అండగా ఉంటామని చెప్పి ఏవో మాటలు పలికి అధికారంలోకి వచ్చారే. ఎంతో మంది రైతులు ఈ రోజున రోడ్డెక్కి సరైన గిట్టుబాటు ధర లేదు, కనీసం మాకు గిట్టుబాటు ధర ఇవ్వండి, మీరు చెప్పిన మాట మీద నిలబడకపోయినా అది వేరే విషయం, మాకు గిట్టుబాటు ధరన కల్పించండి, మా పొట్టగొట్టొద్దని చెప్పి ఈరోజు రైతులు రోడ్డెక్కి కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఆ రైతుల ఏడుపులు ఎందుకు ఈ ప్రభుత్వానికి పట్టట్లేవు అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. అలాగే ఈరోజు ఆరోగ్యశ్రీని ఏదో ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ మోడల్స్ అని చెప్పేసి ఈ రోజున ఆ మాడ్యూల్స్ ఏవో అని చెప్పేసి ఈరోజు ఆరోగ్యశ్రీ సరిగా అమలు లేక ఎంతో మంది ప్రజలు ఇబ్బంది పడి ఈరోజు చనిపోతున్నటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో నెలకొన్నవి. ఎందుకు ఈ కూటమి ప్రభుత్వానికి ఈ యొక్క అనారోగ్యంగా ఉన్నటువంటి ఈ ప్రజల బాధలు పట్టట్లేవు? వాళ్ళు కనీసం చనిపోతున్నటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళినా కూడా ఎంత కూడా మీకు బాధ అనిపించట్లేదు అని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. అలాగే ఎవరిని చూసుకున్నా నిరుద్యోగ భృతి అని చెప్పి మాట్లాడారే. నిరుద్యోగ భృతి గురించి మరి ఎంతో మంది యువత ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు నిరుద్యోగ భృతి ఎప్పుడు వస్తుందని చెప్పి. ఈ యువత కూడా ఈరోజు ఈ అన్ఎంప్లాయ్మెంట్ వల్ల ఈ నిరుద్యోగ భృతి లాంటి ఏదన్నా సపోర్ట్స్ గవర్నమెంట్ నుంచి వస్తాయని చెప్పి ఎదురు చూసి ఎంతో మంది యువత యొక్క ఆశల్ని కూడా మీరు డిగ్రేడ్ చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. కాబట్టి ఏ అంశంగా మనం చూసుకున్నా ఈరోజు మనం చూసినట్టయితే పెన్షన్స్ గురించి ఈరోజు ఛాలెంజ్ చేస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. పెన్షన్స్ మేము చాలా ట్రాన్స్పరెంట్గా ప్రతి ఊరిలో, ప్రతి వార్డులో, ప్రతి నియోజకవర్గంలో, రాష్ట్ర వ్యాప్తంగా కూడా అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పెద్ద ఎత్తున పెన్షన్స్ అందజేసి ఏ అవ్వాతాత కూడా ఇబ్బంది పడకుండా, ఒకవేళ ఏదైనా ఇబ్బంది వచ్చినా కూడా స్పందన అని జగనన్నకు చెబుతామనేటువంటి కార్యక్రమాలు పెట్టి అందులో గ్రీవెన్సెస్ పెట్టుకునేటువంటి ఒక సదుపాయం కలిగించి వాళ్ళందరికీ కూడా పెన్షన్స్ ఎక్కడ ఇబ్బంది లేకుండా అందేటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని జగనన్న ప్రభుత్వం చేపట్టింది. ఈ రోజున మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం ఏంటంటే, మీరు రెడీయా? మీరు వస్తారా? ఏ గ్రామంలో ఎన్ని పెన్షన్స్ పోయినాయి చూద్దాం రండి. మీరు ఒక ఎంక్వైరీ చేయండి, ఎన్ని పెన్షన్స్ ఏ గ్రామంలో పోయాయి అనేటువంటి విషయం మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఏది కూడా పట్టించుకోకుండా అన్ని కూడా గాలికి వదిలేసి ప్రజల్ని మరలా మోసం చేస్తూ ఈ యొక్క ఏడాది పాలన కొనసాగింది అని చెప్తా ఉన్నాం. ఇక ఏంటయ్యా జరిగింది అంటే, మనం చూసినట్టయితే మొట్టమొదటి నుంచి కనుక మనం చూసినట్టయితే ఆడబిడ్డల నిధి పేరుతో మహిళలకు వెన్నుపోటు పొడిసింది ఈ కూటమి ప్రభుత్వం. రైతన్నలకు రైతు భరోసా లేకుండా, గిట్టుబాటు ధర లేకుండా ఈరోజు రైతన్నలకు వెన్నుపోటు పొడిసింది ఈ కూటమి ప్రభుత్వం. ఈరోజు ఆరోగ్యశ్రీ అమలు లేకుండా అరకొరగా ఎక్కడెక్కడో అంతో ఇంతో ఏమాత్రం ఏదో కొద్దిపాటుగా చూసి ఇక ఆరోగ్యశ్రీని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా ఎంతో మంది అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజల ఆరోగ్యానికి ఈరోజు వెన్నుపోటు పొడిసింది ఈ కూటమి ప్రభుత్వం. పెన్షన్స్ ని ఏమాత్రం కూడా ట్రాన్స్పరెంట్ గా ఇవ్వకుండా అవ్వ తాతలకు వెన్నుపోటు పొడుస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. పెన్షన్స్ ఇవ్వకుండా యువతకు ఈరోజు వెన్నుపోటు పొడిసింది ఈ కూటమి ప్రభుత్వం. ఈరోజు ఏ రంగంలో చూసుకున్నా, ఏ సెక్టార్లో చూసుకున్నా, ఎవరిని చూసుకున్నా అందరినీ కూడా గత ఏడాది పాటుగా వెన్నుపోటు పొడుస్తూనే మోసం చేస్తూనే ప్రజలకి ఏమీ కూడా చేయకుండా ఈరోజు ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వంగా ముద్రేసుకుంది ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. కూడా తెలుసు ఈ ఏడాదిగా మనం ఏమైనా మాట్లాడుకునేది ఉందంటే, ఈరోజు సామాన్య ప్రజలు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఓవరాల్ గా న్యూట్రల్ గా, ఎడ్యుకేటెడ్ గా, ఇంటెలెక్చువల్స్ కావచ్చు, ఎవరు చూసినా కూడా ఈరోజు స్పష్టమవుతుంది, అర్థమవుతుంది ఏడాది పాలనలో ఏంటంటే చాలా అద్భుతంగా అక్రమ కేసులు, ఇల్లీగల్ అరెస్టులు, ఇల్లీగల్ గా వాళ్ళ మీద ఒక నెరేటివ్ డెవలప్ చేసి కేసులు పెట్టి ఈరోజు జైళ్ళకి ఇడుస్తూ రెడ్ బుక్ రాజ్యం ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది.